100 రోజులు బైక్ ట్యాక్సీలు సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈరోజు డే 29. నాకేందో డైలీ మార్నింగ్ మంచి మంచి లొకేషన్ కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఇది కనిపిస్తున్నది. మైండ్ రిలాక్స్ అయిపోతుంది ఇట్లా చూస్తే. ఇప్పుడే రిలాక్స్ అవుతున్నా అనుకున్నా, అప్పుడే ఫస్ట్ రైడ్ పడ్డది. ఇక పికప్ చేసుకొని పోతా ఉంటే ఏం ట్రాఫిక్ ఇది, వీళ్ళేమో సందు తిప్పుకుంటా పోతారు. ఇంకా నేను కూడా అది ఏం చేస్తా, వాళ్ళ తీర పోవాలి. వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత సెకండ్ రైడ్ కోసం అని కూర్చున్నా, అప్పుడే పడ్డది. ఇంకా నేను పోతా ఉంటే రోడ్డు మొత్తం ఎట్లెట్లో ఉన్నది. అయినా సరే వాళ్ళని పికప్ చేసుకుని ఎర్నింగ్స్ కొట్టేద్దాం గట్టిగా అనేసి పోతా ఉన్నా. ఆడికి పోయిన తర్వాత ఆల్రెడీ ఓలాలో బుక్ చేసుకుంటే ఇంకా వాడు వచ్చిండు, అవసరం లేదు పొమ్మని చెప్పేస్తున్నాడు. ఇంకా రైడ్ క్యాన్సిల్ అని చెప్పేసి నేను నిదానంగా కూర్చుంటా ఉంటే అప్పుడే ఇంకో ఆర్డర్ వచ్చింది. ఇంకో మెడిసిన్స్ హాస్పిటల్ డెలివరీ చేసిన. అది అయిపోగానే మళ్ళీ ఇంకో పార్సల్. ఏంది రోజు మొత్తం నాకు పార్సల్స్ వస్తున్నాయి. ఇంకేం చేస్తాను, అది కూడా పార్సల్ పికప్ చేసుకొని ఇంకా ఇచ్చేసిన. నేను ఎక్కడైతే పార్సల్ ఇచ్చినో నాకు అక్కడనే ఇంకో రైడ్ వచ్చింది. ఇంకా రైడ్ ని పికప్ చేసుకొని ఇంకెళ్ళిపోతా ఉన్నా. నా ముందు అక్క సర్కస్ ఇస్తున్నది, ఎట్లెట్లో నడుపుతున్నది, కాళ్లతోనే బ్రేక్లు వేస్తుంది. బండికి ఒక బ్రేక్ ఉన్నది, అది వాడొచ్చు కదా. మొత్తం కాళ్లతోనే బండి హ్యాండిల్ చేస్తున్నది. నన్ను ముంగడ పోనిస్తలేదు, ఆమె ముంగడ పోతలేదు. మోస్ట్లీ మనం ఫోన్ వాడడం బంద్ చేసి నేచర్ ని చూస్తా ఉంటే ఏది చూసినా బ్యూటిఫుల్ కనిపిస్తుంటది. ఈ రోజు నాకు ఈ ట్రాఫిక్, ఈ సిగ్నల్స్, ఆకాశం చూస్తే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇంకా నేను రైడ్లు కొట్టే లోపు చీకటి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ ఇవి, నా ఖర్చులు తీసేస్తే ఇంత మిగిలినాయి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.